నేను రాహుల్ గాంధీకి ఎప్పటికీ ఓటు వెయ్యను అని చాలామంది ఎందుకనుకుంటున్నారు? కేవలం రాజకీయ విమర్శల వల్లేనా, లేక ఆయన ఆలోచన విధానంలోనే ఏదైనా లోపముందా? విదేశీ గడ్డపై మన దేశం గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వింటే బహుశా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ మధ్య కొలంబియాలోని ఒక యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రపంచానికి మేము నాయకత్వం వహించగలమని నమ్మేంత అహంకారం మాకు లేదు అని. I don't think India sees itself as taking leadership in the world. I don't think that's not our model. We are not arrogant enough to believe that we should lead the world. వినడానికి వినయంగా అనిపించిన ఈ మాటల్లో ఒక బానిస మనస్తత్వం దాగి ఉందనిపిస్తోంది. వందల ఏళ్ల బానిసత్వం నుండి ఎన్నో పోరాటాలు చేసి బయటపడి ఈ రోజు ప్రపంచ వేదికపై విశ్వగురువుగా నిలబడాలని మన దేశం ప్రయత్నిస్తుంటే, ప్రపంచాన్ని నడిపించేంత అహంకారం మాకు లేదు అనడం ఏంటి? ఇది మన దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం కాదా? మన దేశం ఒక శక్తిగా ఎదగాలని కోరుకోవడం పొగరుబోతుతనమా, ఆత్మవిశ్వాసమా? 70 ఏళ్ల పాటు వాళ్ల పార్టీ మనల్ని పాలించి మనం ఎప్పటికీ ప్రపంచంతో పోటీ పడలేమనే ఒక ఓటమి మనస్తత్వంలో ఉంచితే, ఇప్పుడు నవభారతం ఆ గీతను చెరిపేసి ముందుకు వెళ్తోంది. అలాంటి సమయంలో ఇప్పుడు మళ్లీ అదే బానిస మనస్తత్వాన్ని రాహుల్ గాంధీ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతేనా? ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్లినా భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, భారతదేశం ఒక దేశమే కాదని, ఇలా మన దేశ పరువును అంతర్జాతీయంగా తీయడానికి ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. భారతదేశాన్ని విమర్శించిన ట్రంప్ మాటలు సరైనవే అని చెప్పడం దగ్గర నుండి చైనా రాయబారులతో రహస్యంగా భేటీ అవ్వడం వరకు ఆయన చర్యలు ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే ఉంటాయి. కొలంబియాలో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అమెరికాలో ట్రంప్ను పొగుడుతూ మోదీని విమర్శిస్తాడు. ఎందుకు? దీని వెనుక ఒకే ఒక కారణం ఉంది: విదేశీ శక్తులను ప్రసన్నం చేసుకోవడం. చూడండి, నేను మీకు ఎంత విధేయుడిగా ఉన్నాను, మీరు నాకు అధికారం దక్కేలా సహాయం చేస్తే నేను మీ గులాములా ఉంటాను అని పరోక్షంగా చెప్పడమే ఇది. దేశ ప్రజలు తనను తిరస్కరించారని తెలిసి ఇప్పుడు విదేశీ శక్తులు వచ్చి తనను కాపాడాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక దేశ నాయకుడు అవ్వాలనుకునే వ్యక్తి వేరే దేశాలకు వెళ్లి మన దేశ పరువును తీయడం ఎంతవరకు సమంజసమని మీకు అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఎవరికైతే తన దేశం ప్రపంచాన్ని నడిపించగలదనే నమ్మకం లేదో అతను దేశాన్ని మాత్రం ఎలా నడిపించగలడు? కొత్త భారతం తన సామర్థ్యాన్ని నమ్ముతోంది. ప్రపంచానికి నాయకత్వం వహించగలమనే గర్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోంది. అలాంటి సమయంలో మన వల్ల కాదు, మనం అంతటి వాళ్లం కాదు అని చెప్పే నాయకుడు మనకు అవసరమా? ఇది సిగ్గుచేటు కాదా? రాహుల్ గాంధీ మాటలు కేవలం మాటలు కావు, అది ఒక ప్రమాదకరమైన ఆలోచన విధానానికి ప్రతిబింబం. అది మనల్ని మళ్లీ బానిసత్వపు రోజుల్లోకి తీసుకెళ్లే ఆలోచన. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియో ప్రతి ఒక్కరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.